హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మీకు ఒక యూస్ఫుల్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ టైం మన వీడియోస్ లోని తెలుగు కంటెంట్ కోసం ఒక ఏఐ టూల్ చెప్పమని అడిగారు. సో ఈ రోజు నేను ఆ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టూల్ నేమ్ ఏఐ తెలుగు టూల్స్. ఈ టూల్ లోని మీరు సింపుల్ గా తెలుగు కంటెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లోని. ఈ టూల్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే సోషల్ మీడియా పోస్టర్స్ లోని క్యాప్షన్స్, హ్యాష్ ట్యాగ్స్, యూట్యూబ్ లో టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అండ్ మీకు ఏమైనా మీనింగ్స్ తెలియకపోతే ఆ మీనింగ్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఇస్తుంది. అండ్ మీ దగ్గర లెంతీ పారాగ్రాఫ్స్ ఉన్నా అవి మీకు షార్ట్ చేసి ఇస్తుంది. ఊళ్ళోనే ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నవి. అవి యూజ్ చేసి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ తెలుగు కంటెంట్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ డిజిటల్ మార్కెటర్స్, కంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ టూల్. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు. అండ్ ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి ఎవ్రీ ఆప్షన్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏఐ తెలుగు టూల్స్ డాష్ బోర్డ్. ఇక్కడ మనం చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ సమ్మరైజ్ కంటెంట్, అంటే లాంగ్ కంటెంట్ ని షార్ట్ గా ఇక్కడ మనకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ విత్ ఎగ్జాంపుల్స్, అంటే వర్డ్స్ కి మీనింగ్ ప్లస్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అంటే సిమిలర్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ సోషల్ మీడియా పోస్ట్ అండ్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్, అంటే ఇక్కడ క్యాప్షన్స్ ప్లస్ హ్యాష్ ట్యాగ్ ని మీకు ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తుంది. యూట్యూబ్ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్ ని కూడా ఇక్కడ తెలుగులోనే మీకు జనరేట్ చేసి ఇస్తుంది. మీరు జస్ట్ ఆ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ రిలేటెడ్ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇక్కడ మీకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. క్విజ్ కూడా మీకు ఇక్కడ జనరేట్ చేస్తుంది మీరు ఒక కంటెంట్ అనేది దానికి ఇచ్చేస్తే. నెక్స్ట్ ఇక్కడ స్టోరీని జనరేట్ చేస్తుంది, కోడ్ జనరేటర్, పారాగ్రాఫ్ జనరేటర్. అండ్ ఇక్కడ చూడండి రీరైట్ టెక్స్ట్, అంటే మీరు నార్మల్ గా టైప్ చేసిన టెక్స్ట్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇస్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి బెటర్ గా రాస్తుంది ఆ టెక్స్ట్ ని క్లారిటీగా మంచి స్టైల్లోని. ఓకే, సో ఇక్కడ ఈ ఫీచర్స్ యూజ్ చేసి మీరు తెలుగులోని జస్ట్ టాపిక్ ఇస్తే అది ఆటోమేటిక్ గా మీకు తెలుగులోనే జనరేట్ చేసి ఇస్తుంది వితౌట్ మిస్టేక్స్. సో ఇక్కడ చూడండి యాజ్ ఆఫ్ నౌ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చూపిస్తాను. ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ అండ్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇన్పుట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుంటున్నా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ హైదరాబాద్ టెక్స్ట్ అని ఇచ్చాను ఇక్కడ నేను. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా, తెలుగు డిఫాల్ట్ గానే సెలెక్ట్ చేసి ఉంటది. నా ఇక్కడ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, చూడండి ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇక్కడ మొత్తం తెలుగులోనే క్యాప్షన్ అనేది ఇచ్చింది, హ్యాష్ ట్యాగ్స్ కూడా మీకు తెలుగులోనే ఇచ్చింది. దీన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరేది చూద్దాం. ఇక్కడ చూడండి మీనింగ్ విత్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టెక్స్ట్ ఏదో ఒక వర్డ్ అయితే ఇవ్వండి. నేను మార్కెటింగ్ అని ఇస్తున్నాను. సో ఈ వర్డ్ తెలుగులోనే చూడండి లాంగ్వేజ్ సెలెక్ట్ అయ్యి ఉంది. మీరు కావాల్సిన హిందీ, ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలుగుయే కావాలి. క్లిక్ ఆన్ జనరేట్. ఇక్కడ చూడండి నాకు కంప్లీట్ గా ఈ మార్కెటింగ్ అనే వర్డ్ మీద అది క్లియర్ గా మీనింగ్ అనేది క్లియర్ గా ఇచ్చింది. అండ్ దాంతో పాటు నాకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి మార్కెటింగ్ అంటే వస్తువులు లేదా సేవలను వినియోగదారులకు చేర్చే ప్రక్రియ అని క్లియర్ గా అది తెలుగులోనే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విత్ ఎగ్జాంపుల్స్ తోని. సో ఇది కావాలంటే మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అని ఉంది. సో ఇక్కడ జస్ట్ నేను ఒక వర్డ్ అయితే ఇస్తున్నాను, టెక్స్ట్ ఏదో ఒకటి. నేను హ్యాపీ అని తీసుకున్నాను. క్లిక్ ఆన్ జనరేట్. సో చూడండి నాకు హ్యాపీకి క్లియర్ గా తెలుగులోని మీనింగ్ ఇచ్చింది, సినోనిమ్స్ ఇచ్చింది తెలుగులోనే క్లియర్ గా అది మెన్షన్ చేసింది విత్ ఎగ్జాంపుల్స్ తోని. సో నెక్స్ట్ ఇలా మీరు ఈ టూల్ తోని మీరు తెలుగులోని ఏ కంటెంట్ అయినా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ మీరు ఇలానే టెక్స్ట్ ఇచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు తెలుగులో.
ఓకే, చూసారు కదా ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ ఏ టూల్స్ కావాలో కింద కమెంట్స్ లోని అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్ లోని అడగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలోని ఇంకో మంచి ఏ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.